శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కార్తీక మాసం అయిన పక్క రోజు పోలి స్వర్గానికి వెళ్ళిద్ది అని ఒక అద్భుతమైన కథ చెప్తారు. ఆమె జ్ఞాపకంగానే అందరూ నీళ్లలో దీపాలు వదులుతారు రోజు. ఏమిటండి ఆ కథ అంటే, పూర్వం రజక కులంలో రాజమ్మ అని ఒక పెద్ద ఆమె ఉండేది. ఆమెకి 7 కొడుకులు, 6 పెళ్లిళ్ళు అయ్యాయి. ధనవంతుల కుటుంబాల్లోంచి పిల్లల్ని తెచ్చుకుంది. 7వ కొడుకు పోలమ్మ అనే పేద అమ్మాయిని ఆమె అందాన్ని చూసి ఇష్టపడ్డాడు. కొడుకు ఇష్టం కాదనలేక ఆమెను కోడలుగా తెచ్చుకుంది. కానీ ఆ చిన్న కోడలు పేద కుటుంబంలోంచి వచ్చిందని అత్తగారికి తోడి కోడళ్ళకి చిన్న చూపు. పోలమ్మ అని పిలవకుండా పోలి పోలి అని ఎగతాళి చేసేవారు. ఇంటెడి పని ఆమె చేతే చేయించేవారు. ఇంట్లో వ్రతాలు ఉత్సవాలు ఏమైనా వచ్చాయనుకోండి, ఆమెను పిలవకుండా అతిథులకి చూపించకుండా అత్తగారు 6 కోడళ్లే పాల్గొనేవారు. పని మనిషి కన్నా హీనంగా చూసేవారు. కానీ ఆమె మాత్రం చిరునవ్వుతో అవన్నీ సహించేది. ఈ లోపల ఏమైంది, కార్తీక మాసం వచ్చింది. అత్తగారు 6 కోడళ్ళు ఏం చేశారు, ఇంటెడి పని పోలి కప్పు చెప్పి నదీ స్నానానికి వెళ్ళొచ్చేవారు. ఆమె నేను కూడా వస్తాను అంటే, కుదరదు, నువ్వు ఇంట్లో పని చేయాల్సిందే అని చెప్పి ఆమె దీపం ఎక్కడ పెడుతుందో అని చెప్పి ఇంట్లో దానికి సంబంధించిన సామాగ్రి కూడా దాచేసేవారు దుర్మార్గులు. ఇంటికి వచ్చాక వీధిలో నిలబడి, మేము ఈరోజు ఇంత దానం చేసాం, ఇంత పుణ్యం చేసాము అని ఊరి వాళ్ళందరి ముందు గొప్పగా చెప్పుకునేవారు. అత్తగారికి ఏమో తనకన్నా గొప్ప భక్తురాలు ఎవరూ లేరని అహంభావం. పాపం పోలి ఏం చేసేదంటే, వీళ్ళు బయటికి వెళ్ళాక భక్తిగా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి కొంచెం పత్తి కోసుకుని వెన్న చిలికిన తర్వాత కవ్వానికి కొంచెం మిగిలి ఉంటుంది కదా, ఆ వెన్నతోనే తులసి కోట వెనకాల ఎవ్వరికి కనిపించకుండా దీపం పెట్టుకునేది. పాపం ఆమె సహనము, నిష్కల్మషమైన భక్తి, పూనిక చూసి దేవతలకి ఆనందం కలిగింది. కార్తీక మాసం పూర్తయింది. ఊళ్ళో వాళ్ళందరూ చూస్తూ ఉండగా స్వర్గం నుంచి దివ్య విమానం వచ్చింది. దాంతో అత్తగారును ఈ తోడికోడళ్ళు మా కోసం వచ్చింది అని ఎక్కబోతుంటే వాళ్ళని తోసేసి పోలిని ఎక్కించుకుని సశరీరంగా స్వర్గానికి తీసుకుపోయారు. ఇది పోలి స్వర్గం కథ అంటే. ఏమి నేర్చుకోవాలండి కథ నుంచి అంటే 3 విషయాలు. ఆడంబరాలతో వేరే వాళ్ళని మెప్పించటానికి పూజలు ఎప్పుడు చేయకండి. భక్తితో భగవంతుడి మీద ప్రేమతో చేయండి. ఇంకా 2వది ఏమిటంటే, పోలి రజకుల ఇంటికి చెందింది. సశరీరంగా స్వర్గానికి వెళ్ళింది అంటే అర్థమవుతుంది కదా, భగవంతుడి ఆరాధనలో కులాలతో పట్టింపు లేదు. భక్తితో చేస్తే ఎవ్వరికైనా ఉత్తమ గతి కలుగుతుంది. ఇక 3వది కథ నుంచి ముఖ్యంగా అత్తగారులందరూ నేర్చుకోవాలి. వాళ్ళందరికీ కథ కనువిప్పు కావాలి. ఎప్పుడూ కూడా ఇంటికి వచ్చిన కోడల్ని అవమానించడం, చిన్నచూపు చేయకండి. కోడలంటే మరో కూతుర్లాగా భావించండి. కోడళ్ళు కూడా అత్తగారిని తల్లిలా భావించాలి. 2 జరిగితే ఆ సామరస్యం ఏర్పడుతుంది. ఈ విషయాన్నే పురాణం ఇంత నాజూగ్గా చెప్పింది. శ్రీమాత్రే నమః.